హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లర్న్ మోర్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నా డైలీ రొటీన్ మార్నింగ్ బ్లాగ్ తీసానమాట. సో పొద్దున్నే నేను చేసే మార్నింగ్ బ్లాగ్ మొత్తం తీసాను. దాంతోపాటు ఒక చిన్న టిప్స్ కూడా ఉన్నాయి. మీకు ఖచ్చితంగా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మార్నింగ్ అంటే మనకి చాలా హడావిడేనండి. పొద్దున్నే క్యారేజెస్ హడావిడి, పొద్దున్న ఎంత పని ఉండిద్దంటే అసలు మనకి కనీసం కూర్చునేంత టైం కూడా ఉండదు. మనం ఎంత ముందుగా ప్లాన్ చేసుకున్నా సరే కొంచెం హడావిడిగానే ఉండిద్ది. సో అలాంటప్పుడు మనం ఏమేమి చేస్తాం అనేది కొంచెం టిప్స్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. సో ఇలాంటి కనుక మనకి మార్కెట్కి వెళ్ళినప్పుడు కొంచెం సరుకులు తెచ్చుకునేటప్పుడు ఇలాంటి చిన్న కవర్స్లో మనకి జీలకర్ర కానీ, ధనియాలు, మెంతులు అనేవి చిన్న కవర్స్ ఇస్తారండి. అవి నేను పడేయకుండా అయితే నేను ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాను. అది కూడా నా చేతికి అందుబాటులో. సో మనం పొద్దున మార్నింగ్ టైం ఏంటంటే మొత్తము అవన్నీ కట్ చేసాక, కూరగాయలు కట్ చేసాక ఆ వేస్ట్ అనేది ఉండేది కదా, ఈ చిన్న కవర్స్ అండి. మొత్తం ఓన్లీ మన హ్యాండ్ అంత ఉండిద్ది అనమాట, మన చేయి అంత ఉండిద్ది, చిన్న అరిచేయి అంత ఉండిద్ది. సో అంత చిన్న కవర్స్ అనేది నేను స్టోర్ చేసుకుని ఇలాగ చిన్న ఏమైనా వేస్ట్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ నేను అందులో వేసి డస్ట్బిన్లో వేసేస్తాను అనమాట. సో మనం పెద్ద కవర్సే కాదు, చిన్న కవర్స్ ఇలాంటివి స్టోర్ చేసుకుంటే మనకి ఏదైనా ఇన్స్టెంట్గా మనం ఏదైనా చెక్కలే అక్కడ ఏమైనా ఉంటే కనుక తీసి పడేయచ్చు. సో ఇది మనకి చేతి అందుబాటులో పెట్టుకుంటే కనుక మనకి ఇంకా టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది అనమాట. సో నేను పొద్దున్న ఇంకా పిల్లలందరూ, మా పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయారు, తర్వాత మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక నేను నెక్స్ట్ 20 minutes అనేది మనం డైలీ కనుక కేటాయించినట్లయితే మనకి మార్నింగ్ అనేది మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుందండి. జస్ట్ 20 to 25 minutes మాత్రమే. సో మనం పొద్దున్నే ఆల్రెడీ ఒకసారి మొత్తము డిషెస్ అని క్లీన్ చేస్తాము. మళ్ళీ వంట చేశాక, మళ్ళీ వంట అయిపోయి టిఫిన్ అయిపోయాక కూడా మనకి ప్లేట్స్ అవన్నీ క్లీన్ చేసేసి ఒకసారి కిచెనంతా క్లీన్ చేస్తామంటే మనకి అక్కడితో వర్క్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే మనం ఎంత చేసినా వస్తూనే ఉంటాయి, అంట్లు అనేవి అవి కామనే అనమాట, వస్తూనే ఉంటాయి. కానీ వచ్చినప్పుడు ఆ ప్లేట్స్ అనేవి అవి కూడా క్లీన్ చేసేసామంటే అక్కడితో మనకి వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనం మిగతా ఇల్లు క్లీనింగ్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఎక్కడ సర్దేశామంటే సగం బర్డెన్ పోయినట్టు అనిపించింది. సో ఈ గ్యాప్లో మా చిన్నవాడు కొంచెం ఏడుస్తుంటే వాడికి జాంకాయ కోసిస్తున్నాను, వాడికి ఆడుకుంటున్నాడు అనమాట. సో తర్వాత నా పని నేను చేసుకుంటాను. సో మనం డైలీ ఒక 20 minutes కనుక కేటాయించినట్లయితే మన వర్క్ అనేది కంప్లీట్ అయిద్దండి. సో మనకి వర్క్ అనేది ఎక్కడ ల్యాగ్ అయిద్దంటే, సో మనం ఇంటి పని డైలీ రొటీన్ వర్క్ కాకుండా మనం ఎక్స్ట్రా వర్క్, మనం ఈ డైలీ రొటీన్ వర్క్ అవ్వకుండానే మనం ఎక్స్ట్రా వర్క్ మన క్లీనింగ్ అని ఇవన్నీ పెట్టుకుంటే కనుక మనకి వర్క్ అనేది మధ్యలో కనుక గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. సో ముందు మన డైలీ రొటీన్ వర్క్ ఏదైతే మనం హాల్ కానీ, లేకపోతే బెడ్రూమ్, కిచెన్ మొత్తం అంతా బట్టలు ఉతుక్కోవడం అన్నీ ఈ డైలీ రొటీన్ వర్క్ అనేది మనం చేసేసుకుంటే మధ్యాహ్నం మన ఖాళీ టైంలో కనుక మనం చేయాల్సిన మిగతా ఎక్స్ట్రా వర్క్ అనేది మనం చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అయిద్దండి. సో కిచెన్లో కూడా మనం ఎక్కువ మనకు అనవసరమైన వస్తువులు ఎక్కువ పెట్టుకోకుండా కేవలం మనకున్న కావాల్సిన ఇవి మాత్రం అవసరం అన్న వస్తువుల్ని మనం పెట్టుకుంటే మనకి ఎక్కువ టైం పట్టదనమాట. సో మన క్లీనింగ్ దాన్ని ఏదైనా సరే, కిచెన్ అని కాదు మన ఇంట్లో కూడా ఈ అవసరం లేని, మనం బయటికి వెళ్ళినప్పుడు చిన్న వస్తువులు కొనుక్కొని వస్తాము, క్యూట్గా ఉన్నాయి, బాగుంటాయి, అవసరం ఉన్నాయని అక్కడ అనిపించింది, కానీ ఇంటికి తీసుకొచ్చాక వాటి అవసరం అనేది ఉండదన్నమాట. సో అలాంటి వస్తువులన్నీ వారానికి ఒకసారి కనుక మీరు ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ తీసేసారనుకోండి, సో మనకి అవసరం లేనివన్నీ తీసేస్తే సగం పని అనేది తగ్గిద్ది అనమాట. సో నేనైతే ఇప్పుడు హాల్ మొత్తం క్లీన్ చేశాను. మొత్తము మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాక అంత వర్క్ ఉందంటే చూస్తున్నారు కదా. సో మొత్తం అంతా క్లీన్ చేశాను. సో బట్టలు మడత పెట్టాల్సినవి కూడా మడత పెట్టి షెల్ఫ్లో పెట్టేశాను. ఇవన్నీ జీన్స్ ప్యాంట్ సపరేట్గా అలాగా మా హస్బెండ్ బట్టలన్నీ మడత పెట్టేశాను అనమాట. సో నెక్స్ట్ మొత్తము క్లీనింగ్ అయిపోయాక అప్పుడు ఫ్లోర్ తోడడం మొదలుపెట్టాను అనమాట. సో ఇందులో వచ్చి చిన్న టిప్ అండి, మనకి టైల్స్ కానీ, మార్బుల్స్ కానీ ఉండే వాళ్ళు ఏంటంటే మనం లైజాల్ ఇలాంటివి యూజ్ చేస్తాము. సో మనకు తక్కువ రేట్లో కూడా మనము ఇల్లు అనేది నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. సోప్ ఆయిల్ అనేది బయట దొరికిద్దండి మనకి, మ్యాక్సిమం 30 to 40 rupees ఉండేది. అది 2 drops, అంటే మనం పెద్ద ఇల్లు అనుకోండి 1 spoon అండి, లేదా చిన్న ఇల్లు అయితే 2 drops వేసి వాటర్లో మిక్స్ చేసి క్లీన్ చేస్తే ఫ్లోర్ మీద ఎటువంటి మరకలు ఉన్నా సరే పోతాయి. అది కిచెన్లో వాడుకోవచ్చు, కింద టైల్స్కి వాడుకోవచ్చు, తర్వాత కిచెన్ టైల్స్కి వాడుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట క్లీనింగ్ పర్పస్గా. సో నేను మొత్తము క్లీన్ చేశాక మా ఇల్లు అయితే, సో నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉంది. సో గోడల మీద మా పిల్లలు పిచ్చి పిచ్చి గీతలు గీస్తారు. సో అవి ఏమనంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేసి మొత్తం క్లీన్ చేశాక ఇలా ఉందన్నమాట. సో మొత్తం హాల్ అంతా క్లీన్ చేస్తా, బెడ్రూమ్ క్లీన్ అయిపోయింది. సో ఈరోజు ఈ క్లీనింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.